టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఒక్క సినిమా డేట్ మారడం వల్ల అర డజన్కు పైగా ఇతర సినిమాల షెడ్యూల్స్ తలకిందులవుతున్నాయి. ఇటీవల విడుదలైన పెద్ది టీజర్లో రామ్ చరణ్ లుక్ చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ అండ్ రా మాస్ అవతారంలో చరణ్ కనిపిస్తున్నారు. గడ్డంతో గంభీరమైన చూపులతో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు టీజర్కే హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు మార్క్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవడంతో టీజర్కు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నిజానికి పెద్ది సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో దానిని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కూడా ఈ సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది. రామ్ చరణ్కు సెట్స్లో గాయం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్లో ఉండడంతో సినిమాను జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పెద్ది విడుదల తేదీల గందరగోళం వల్ల అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్ర యూనిట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఏజెంట్ తర్వాత అఖిల్ ఎంతో కష్టపడి చేస్తున్న ఈ సినిమాను తొలుత మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఏప్రిల్ 30న రామ్ చరణ్ పెద్ది వస్తుందన్న ఉద్దేశంతో చరణ్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అఖిల్ తన సినిమాను జూన్ 26కు వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ది కూడా జూన్ 26కే వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో లెనిన్ టీం ఇరుక్కుపోయినట్లు అయింది. ఇంకా కొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో లెనిన్ మూవీని మళ్ళీ మే 1కి ప్రీపోన్ చేసే అవకాశం కూడా లేదని సమాచారం. దీంతో అఖిల్ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కెరియర్లో ఇప్పటి వరకు హిట్టు మొహం చూడని అఖిల్ లెనిన్పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే పెద్ది కారణంగా ఆ చిత్రంపై సందిగ్ధత నెలకొంది. పెద్ద సినిమాల తేదీలు మారడంతో చిన్న చిత్రాల నిర్మాతలు అయోమయంలో ఉన్నారు. మే 1వ తేదీన సెలవుల అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్న పలు చిన్న సినిమాలు పెద్ది వాయిదా ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి. గాయపడ్డ సింహం చిత్ర బృందం అయితే ఒక అడుగు ముందుకు వేసి వినూత్నంగా స్పందించింది. ఏప్రిల్ 30న పెద్ది వస్తే తమ సినిమా వారం ఆలస్యంగా వస్తుందని, లేదంటే మే 1నే విడుదల చేస్తామని షరతులు వర్తిస్తాయి అంటూ ప్రకటించారు. మొత్తానికి పెద్ది ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కన్ఫ్యూషన్ వీడేలా లేదు. ఒకవేళ ఏప్రిల్ 30 గోల్డెన్ డేట్ మిస్ అయితే అది పెద్ది వసూలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.